మందుల సామేల్ ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక వివాదాస్పద నాయకుడు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ అనుచరుల్లో ఒకడు. 10 ఏళ్లు ఎదురు చూసినా టికెట్ రాక గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని రికార్డు స్థాయిలో 50,000 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్న ఎమ్మెల్యే. కానీ ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే స్థానిక నాయకులను సమన్వయం చేసుకోలేక వివాదాల్లో కూరుకుపోయారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన్ను కాదని నేరుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవటం సామేల్కు అవమానకరంగా మారింది. ఈ కోల్డ్ వార్ నుంచి మందుల సామేల్ బయటపడే మార్గముందా? మందుల సామేల్కు దూకెడెక్కువని పేరు పడింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కష్టపడి పనిచేసినా కొన్ని సమీకరణాల కారణంగా ఆయనకు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ పదవి ఇచ్చి పార్టీ అధిష్టానం చేతులు దులుపుకుంది. వరుసగా 2014, 2018, 2023 ఎన్నికల్లో టికెట్టు రాకపోవడంతో 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. అలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో సాయోధ్య కొరవడింది. తన వెంట బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తున్నారనేది తుంగతుర్తి కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ఇలా ఉండగా మోత్కూరుకు చెందిన ఆ నాయకుడు పైళ్ల సోమిరెడ్డికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి రావడం తాజా వివాదానికి కారణమైంది. తనకు తెలియకుండా పదవులివ్వటమేంటని జిల్లా మంత్రి, సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సామేల్ విరుచుకుపడుతున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలియకుండా మోత్కూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వాళ్లను కాంగ్రెస్లో ఎలా చేర్చుకున్నారని అక్కడి నాయకులు సామేల్ను ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సామేల్ తీరు మీద వ్యతిరేకత రావటం ఇప్పుడు కొత్త కాదు. జాజిరెడ్డిగూడెంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, బైక్ ర్యాలీ జరిగిన సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు బయటపడ్డాయి. అసలైన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఆ విధంగా ఆ గొడవలు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేసేదాకా వెళ్లింది. ఆ దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని, ఇతర సీనియర్ నాయకులను అప్పట్లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు సర్వోత్తం రెడ్డి పరామర్శించారు కూడా. దామోదర్ రెడ్డి పాత నియోజకవర్గంలో ఇప్పటికీ ఆయన హవా సాగుతుందన్న విషయం రుజువు చేసుకోవటానికా అన్నట్టు ఆయన వెళ్లటం, తన కొడుకు సర్వోత్తం రెడ్డిని రాజకీయ వారసుడిగా పరిచయం చేయటం కూడా ఇలాంటి పర్యటనల వెనుక ఉన్న వాస్తవం. గతంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న యోగానందచారి లాంటి వాళ్లు ఎమ్మెల్యే సామేలు ఒంటెద్దు పోకడలను సహించలేకపోతున్నారు. పార్టీ సమావేశాలకు, గ్రామాల్లో మండల పర్యటనలు కూడా తమకు సమాచారం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా ఎమ్మెల్యే సామేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన బేరగాళ్లకు, స్వార్థపరులకు ఇస్తున్నట్లు సామేలు మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. తుంగతుర్తి, తిరుమలగిరి, మోత్కూరు వ్యవసాయ మార్కెట్ పదవుల పంపకం ఈ వివాదాన్ని మరింత పెంచినట్టయింది. మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ సామేలుగా మారిన ఈ వివాదంలో పరోక్షంగా పాత కాంగ్రెస్ నాయకులు వర్సెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులుగా మారటమే విశేషం.